హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. ఏంటి ఈరోజు స్పెషల్ అనుకున్నారా ఏంటి? మొన్నటి వరకు మరిస్తా ఎగ్జామ్స్ రాసింది కదా, ఇప్పుడైతే హాలిడేస్లో ఉంది. సో ఇంకా ఈరోజు రిజల్ట్ డే. సో అందుకోసం అని చెప్పి స్కూల్కి వెళ్తున్నాము. మార్నింగే లేచి త్వరగా రెడీ చేసేసాను. ఇంకా కొన్ని తినడానికి తినిపించేసిన తర్వాత మా హస్బెండ్ నైట్ డ్యూటీ నుంచి అయితే వచ్చాడనమాట 8 o'clockకి. ఇంకా తను వచ్చిన తర్వాత తను కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత నార్మల్గా వెళ్తుందా మరి ఇస్తా ఫుల్ జోస్తో అయితే క్లాస్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా క్లాస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ టీచర్ అయితే ఈ విధంగా రిపోర్ట్ కార్డ్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా రిపోర్ట్ కార్డ్ ఇచ్చిన తర్వాత మేడం మొబైల్లో కొన్ని ఫొటోస్ తీయమంటే తీశాను. ఇంకా తర్వాత ఇంకా ఆగుతానా, ఇంకా నా మొబైల్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఇంకా మా రిస్తా రిజల్ట్ వచ్చేసి A+ అనమాట. సో ఇంకా ఈ విధంగా మేము ఆల్రెడీ కొన్ని ఫొటోస్ పెట్టాము మ్యామ్కి, అవైతే ఈ విధంగా పెట్టేసి మాకైతే ఇస్తారనమాట. ప్రోగ్రెస్ చిన్నపిల్లలందరికీ కూడా సేమ్ ఇదే ఇస్తారు. ఇంకా ఇచ్చిన తర్వాత మా రిషికి వచ్చిందో A+ వచ్చిందో తెలియదు, కానీ పేజీలు మాత్రం నార్మల్గా ఉండో, అది కొను ఇది కొను అల్లరి చేస్తూ ఉందనమాట. ఇంకా బయటికి వచ్చిన తర్వాత లోపల కొన్ని ఫొటోస్ తీసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా అది కొనండి ఇది కొనండి, అక్కడికి తీసుకెళ్ళండి ఇక్కడికి తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉందన్నమాట. సో ఇంకా వాళ్ళ డాడీ అదే అయితే మంచి జోస్తో ఉన్నారు. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉంటానా, అస్సలే ఖాళీ ఉండదు. ఫాస్ట్గా దోశ అయితే వేస్తున్నాను. మా హస్బెండ్కి అయితే ఆనియన్ దోశ, మాకైతే నార్మల్ దోశ. సో ఇంకా చాలామంది హస్బెండ్స్ అయితే కిచెన్లో తింటూ ఉంటారు. అందులో మా హస్బెండ్ ఒకడు. ఫస్ట్ అయితే కిచెన్లోనే మ్యాక్సిమం నేను వేస్తూ ఉంటే అలా తింటూ ఉంటాడు. ఇంకా మా పిల్లలు కూడా తినేసిన తర్వాత చల్లగా కర్బూజా జ్యూస్ చేద్దామని చెప్పి ఇంకా నేనైతే ఏదైనా కర్బూజా ఉండిపోతే అది డీప్ ఫ్రిడ్జ్లో ఈ విధంగా పెట్టేసి వెంటనే వాడేస్తూ ఉంటాను అనమాట. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసే పని ఉండదు. సో ఇందులో అయితే చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ షుగరు, అలాగే కొన్ని కాచి చల్లార్చిన పాలు వేసి మిక్సీ పట్టేసుకున్నా. సింపుల్గా రెడీ అయిపోయింది. చాలా టేస్టీ అయిన కర్బూజా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. తాగేసిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే పడుకున్నాడు. ఇంకా మా పిల్లల కోసం అయితే ఫ్రూట్స్ స్ట్రాబెర్రీ, యాపిల్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా దీనికైతే మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే లేపేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ వంట చేయాలి కదా, సో అందుకోసం అని చెప్పి అన్నం పప్పు అన్నీ చేసినప్పటికీ నా తల ప్రాణం తోక్కొస్తుంది. సో ఈ విధంగా ఈరోజు బ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్.